నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఘోర అగ్ని ప్రమాదం. 5 అంతస్తుల భవనంలో మంటలు, 5గురు దుర్మరణం. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన దినచర్యగా పెట్టుకున్న పాక్. ఎల్ఓసీ వెంబడి 11వ రోజు కవ్వింపు చర్యలు, తిప్పికొట్టిన భారత్. భారత్కు హాని చేయాలని చూస్తే తగిన రీతిలో సమాధానం చెబుతాం. పహల్గాం దాడికి సముచితమైన చర్య తీసుకుంటామన్న రాజ్నాథ్ సింగ్. నేడు రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. పలు రోడ్లు, ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో రైతు ముంగిట్లోకి వ్యవసాయ శాస్త్రవేత్తలు. యూరియా వాడకం తగ్గింపు, పంట మార్పిడి సహా 6 అంశాలపై అవగాహన. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని 5 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చమన్గంజ్లో జరిగిన ఘటనలో మంటల్లో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన 5గురు దుర్మరణం చెందారు. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని 5 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చమన్గంజ్లో జరిగిన ఘటనలో మంటల్లో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన 5గురు దుర్మరణం చెందారు. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ కఠిన చర్యలతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిన పాకిస్తాన్ ఏదో హల్చల్ చేయాలని విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గత 11 రోజులుగా జమ్మూ కశ్మీర్ సరిహద్దు వెంబడి ఎల్ఓసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. ఇవాళ కూడా పలు చెక్పోస్టుల వద్ద పాక్ రేంజర్ల కాల్పులు జరిపారు. కుప్వారా, బారాముల్లా, పూంచ్ సెక్టార్లో పాక్ కాల్పులు జరిపింది. రాజౌరి, నౌషేరా, సందర్భని, అక్నూర్ సెక్టార్లలోనూ కాల్పులు వినిపించినట్టు స్థానికులు తెలిపారు. భారత్ కూడా పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొట్టింది.
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి జాతీయ రహదారుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో జరిగే బహిరంగ సభ, హైదరాబాద్ అంబర్పేటలో జరిగే సభల్లో అభివృద్ది ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 10:15 కొమరంభీం జిల్లాలోని కాగజ్నగర్ కు గడ్కరీ చేరుకుంటారు. 3,694.42 కోట్లతో 115.39 కిలోమీటర్ల మేర నిర్మించిన 5 జాతీయ రహదారులను అక్కడి నుంచి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3:30 వరకు హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు BHEL ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారు. 5:30 అంబర్పేట ఫ్లైఓవర్ ను ప్రారంభించి అక్కడి మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 173.14 కిలోమీటర్ల మేర 2,628.43 కోట్లతో నిర్మించిన 7 జాతీయ రహదారులను ఇదే సభా వేదికగా కేంద్ర మంత్రులు ప్రారంభిస్తారు. వాటితో పాటు పలు కొత్త వంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణకు శంకుస్థాపనలు చేస్తారు. హైదరాబాద్లో 2,628.43 కోట్ల అంచనా వ్యయంతో 173.14 కిలోమీటర్ల మేర వివిధ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. వీటిని కేంద్ర జాతీయ రహదారుల శాఖ, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో కొన్ని ప్రాజెక్టులు దాదాపు పూర్తి కాగా మరికొన్ని తుది దశకు చేరుకున్నాయి. హైదరాబాద్ పూణే రహదారిపై BHEL జంక్షన్ వద్ద 1.65 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణం 93.04% పూర్తయింది. అంబర్పేట ఎక్స్ రోడ్లో జాతీయ రహదారి 202పై 1.47 కిలోమీటర్ల 4 వరుసలతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు పనులు 90% పూర్తి కాగా మతపరమైన నిర్మాణాల కారణంగా 110 మీటర్ల మేర పనులపై కొంత ప్రభావం పడింది. హైదరాబాద్ బెంగళూరు మార్గంలో అరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు 6 లేన్ల పనులు, NH 167పై మహబూబ్ నగర్, జడ్చర్ల మధ్య రోడ్డు విస్తరణ, మరమ్మతులు, పునఃనిర్మాణ పనులను కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేడు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ప్రారంభం కానుంది. రాబోయే తరాలకు సుస్థిర వ్యవసాయం అందించే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సహా విద్యార్థులు, అధికారులు గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కల్పించనున్నారు. నేటి నుంచి 6 వారాల పాటు 1,200 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే నూతన కార్యక్రమానికి ఇవాళ్టి నుంచి శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నేటి నుంచి జూన్ 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,200 గ్రామాల్లో దీన్ని నిర్వహించనున్నారు. సుమారు 200కు పైగా శాస్త్రవేత్తల బృందం గ్రామాల్లో పర్యటించనున్నాయి. దక్షిణ తెలంగాణ మండలాల్లో సుమారు 100 బృందాలు, ఉత్తర, మధ్య తెలంగాణ మండలాల్లో సుమారు 50 బృందాలు పాల్గొంటాయి. ఒక్కో బృందం రోజువారీ కార్యక్రమం నిర్వహించడంతో పాటు వారంలో 10 దినాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపిక చేసుకున్న గ్రామాల్లో రైతు వేదిక లేదా మరే ఇతర సౌకర్యవంతమైన ప్రదేశంలో అన్నదాతలతో సమావేశమవుతారు. సాగులో యూరియా వాడకం తగ్గించడం, రసాయనాల్ని జాగ్రత్తగా వాడడం, విత్తనాల చెల్లింపు రసీదులు భద్రపరచడం, నీటి ఆదా, పంటల మార్పిడి, చెట్ల పెంపకంపై అవగాహన కల్పించనున్నారు. రైతులకు ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలకు పరిష్కారాలు, సూచనలు, సలహాలు అందించనున్నారు. ప్రధానంగా 6 అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా రైతుల ఆలోచన, దృక్పథంలో మార్పులు తేవడమే లక్ష్యమని వ్యవసాయ వర్సిటీ అధికారులు తెలిపారు. ఈరోజు వ్యవసాయ రంగం, గ్రామీణ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధానమైన ఒక 5-6 కీలకమైన అంశాల మీద అవగాహన కల్పించి వారి యొక్క ఆలోచనలో, దృక్పథంలో మార్పు తీసుకొచ్చి ముందు తరాలకు సుస్థిర వ్యవసాయం అందే విధంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలిని, వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ప్రాక్టీస్లో మార్పు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఒక 6 అంశాల మీద ఈ రైతు అవగాహన కార్యక్రమాన్ని రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ద్వారా జూన్ 13వ తారీఖు వరకు 6 వారాలు నిరంతరంగా 1,200 గ్రామాలలో చేయబోతున్నాం. వారానికి 600 గ్రామాలు. ఇందులో 400 మంది శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, దాదాపుగా అదే సంఖ్యలో వ్యవసాయ శాఖ అధికారులు, దాదాపుగా 1000 మంది వ్యవసాయ శాస్త్రం చదువుతున్న 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కావచ్చు, MSc విద్యార్థులు దాదాపు 1000 మంది, సుమారుగా 2,000 మందిని, 4,000 మంది వ్యవసాయ శాఖ అధికారులు, 4,000 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, దాదాపుగా 1000 మంది వ్యవసాయ విద్యార్థులు 200 టీములుగా మారి ఒక్కొక్క టీము, ఒక్కొక్క వారం, ఒక్కొక్క గ్రామం
రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కర్షకులు తమకున్న అన్ని అనుమానాల్ని శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేసుకోవాలని కోరారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్ది అన్ని రకాలుగా అభివృద్ది చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి 85 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, 22 కోట్లతో తాటిపాముల నుంచి కొండూరు వాగుపై వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తనకు జన్మనిచ్చిన తాటిపాముల గ్రామం రుణం తీర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు 1 కోటి, ప్రాథమిక పాఠశాలకు మరో 1 కోటి రూపాయలు మంజూరు చేస్తామన్న ఉత్తమ్ తన తండ్రి పురుషోత్తం రెడ్డి జ్ఞాపకార్థం ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సిద్దంగా ఉంటానన్న ఉత్తమ్ స్థానికులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల వృత్తులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో భగీరథ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో భగీరథ జయంతి కేసీఆర్ హయాంలోనే అధికారికంగా నిర్వహించారని మాజీ మంత్రి అన్నారు. గత ప్రభుత్వం సగర కులస్తుల భవనం కోసం కోకాపేటలో 2 ఎకరాల భూమి కేటాయించినట్టు తెలిపారు. శ్రామిక కులాల కోసమే గురుకులాలు తీసుకొచ్చామని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఎన్నో చేస్తామని హామీలు ఇచ్చారు, కానీ ఈరోజు వరకు ఒక్కటి హామీ నెరవేరలేదు. కనీసం జనాభా లెక్కలైనా సరి చేస్తారంటే దాదాపు 6-7% తక్కువ చేసి చూపించడం. మరి అందరూ బ్రహ్మండ వర్గాలు మాకు ఎంత ఉందో లెక్కలేదు ఈ దేశంలో అని చెప్పి దేశంలో ఉన్నటువంటి శ్రామికులందరూ కూడా చేస్తే ఈరోజు కేంద్రం కూడా దిగొచ్చి మనం రేపు జరగబోయేటువంటి జనగణనలో కూడా కులగణన చేస్తామని చెప్పినందుకు వాళ్ళు సక్రమంగా చేసి అన్నిటికన్నా ముఖ్యంగా చట్టసభలలో వీరికి రిజర్వేషన్ కల్పించినప్పుడు మాత్రమే గౌరవం ఉంటుంది. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో సమస్య మీది సమాధానం మీ ఎమ్మెల్యేది అనే కార్యక్రమం ఏర్పాటు చేయగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని తమ నియోజకవర్గంలోని సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఎక్కువగా గ్రామాలలోని రోడ్ల మరమ్మతులు, ధాన్యం కొనుగోళ్లపై ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కలెక్టర్ గారు ఇప్పుడు ఈనాడు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు, ఈనాడు పేపర్ వాళ్ళు. ఏంటంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకురండి మీకు ఏమైనా సమస్యలు ఉంటాయని. దీంట్లో మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే మెయిన్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో పోచంపల్లి విలేజ్, వేల్పూర్ మండల్ అసలు ఇంకా సెంటరే స్టార్ట్ కాలేదు అక్కడ. ఓకే, అదొకటి సార్, అదొకటి స్టార్ట్ చేయించి తొందరగా లిఫ్ట్ చేయండి సార్. ఈ ఏరుగట్ల మండలంలో బట్టాపూర్ ప్లస్ ఏరుగట్ల విలేజ్ 2, అక్కడ కూడా 4000 బస్తాలు ఉన్నాయట. ఏరుగట్ల విలేజ్ లో, బట్టాపూర్ లో 2000 బస్తాలు ఉన్నాయట. అయితే ఇంకోటి సార్ తిమ్మాపూర్ మోర్తాడ్ మండలం, అక్కడ కూడా 4000 బస్తాలు ఉన్నాయట సార్. ప్లీజ్. అయితే ఇవి ఓవరాల్ గా నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సన్న వడ్లు అనేది కొద్దిగా రైస్ మిల్లర్స్ రిలేటెడ్ గా చేస్తున్నారు, కావాల్సుకునే కొద్దిగా దింపట్లేదు సన్న వడ్లని. ఈ కడతా కూడా సార్ 40 కేజెస్ దానికి 1 to 2 కేజెస్ తీసేస్తున్నారట. అది క్వింటాల్ పోతే అది 4 to 5 కేజెస్ అయిపోతున్నది. ఇది నా ఓవరాల్ అబ్జర్వేషన్, దయచేసి ఇది కూడా చూడండి సార్. ఉద్యోగులకు న్యాయబద్దంగా రావాల్సిన పీఆర్సీ, పెండింగ్ డీఏ బకాయిలను సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో అమలు చేయాలని ఉద్యోగ సంఘాల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కోరారు. పెండింగ్ లో ఉన్న డిమాండ్లు పరిష్కరించకుంటే జూన్ 9 తర్వాత ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జేఏసీ రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సదస్సుకు ఆయన హాజరయ్యారు. పీఆర్సీ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి 51% ఫిట్మెంట్ ను వెంటనే అమలు చేయాలని సీఎంను కోరారు. సిపిఎస్ ను రద్దు చేసి యూపీఎస్ పాత పెన్షన్ పథకాన్ని సక్రమంగా పునరుద్దరించడం సహా ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులు ఈహెచ్ఎస్ వెంటనే అమలు చేయాలని జగదీశ్వర్ విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఉన్న జేఎస్ నాయకులందరూ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు, కానీ మా జీతభత్యాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కొందరు అధికార పార్టీలలో, కొందరు రాజకీయ నాయకులలో మా ఉద్యోగులు పనిచేయకపోతే
కావాలని కక్ష పెట్టేసి ఇలా ఏసీబీ దాడులు చేసేసి ఇవన్నీ చేసే సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాం ప్రభుత్వానికి. సబ్ కమిటీలో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి దాదాపు 7 నెలలు గడుస్తున్నా గానీ ఇప్పటికీ సబ్ కమిటీ పిలిచిన దాఖలాలు లేదు. మా సమస్యలు ఎవరు చెప్పుకోవాలి? గౌరవనీయమైన మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు పిలిచి మా ఆర్థిక పరిస్థితి బాగా లేదు, కూతపడిన తర్వాత ఇస్తామని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నా. మీకు 15 నెలలు 16 నెలల టైం ఇచ్చినాం, మరి అంచెలంచెలుగా మా సమస్యలు పరిష్కరించమని చేసి కోరుకున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను తీవ్ర నష్టానికి గురిచేశాయి. సాయంత్రం ఉరుములు మెరుపులతో వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. వడగళ్ల వానకు వరి ధాన్యం, మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షాలు అన్నదాతల్ని నట్టేట ముంచుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో కురిసిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అల్వాల్ కూడలిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రహరీ కూలింది. 10 చెట్లు నేలకూలాయి. దౌలతాబాద్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోగా మిరిదొడ్డి మండలం పెద్ద చిప్యాలలో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. తొగుటలో ఈదురుగారులకు ఎరుకల యాదయ్య ఇల్లు పైకప్పు లేచిపోయింది. మొత్తం నియోజకవర్గంలో 500 ఎకరాల్లో కూరగాయల తోట, వడగళ్ల వానకు 12,000 ఎకరాల్లో వరి పంట ధ్వంసమైనట్లు సమాచారం. మెదక్ జిల్లా నిజాంపేట, రామాయంపేట మండలంలోనూ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నిజాంపేట మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం అకాల వర్షానికి కొట్టుకుపోయింది. ప్రభుత్వం త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, అమీన్పూర్లో రాళ్లవాన దంచికొట్టింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ సహా పలు గ్రామాల్లో ఈదురుకారులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోయింది. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. బీబీపేట మండలం తుజాల్పూర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగుపాటుకు 5 రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు గమనించి అంబులెన్స్లో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా వింత వాతావరణం నెలకొంది. మధ్యాహ్నమంతా ఎండలు దంచి కొడుతుండగా సాయంత్రానికి చల్లబడి చిరుజల్లులు, ఈదురుకారులు, వడగళ్ల వాన పడుతోంది. యువత డ్రగ్స్ బారిన పడకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ కేలో నషా చోడో అనే నినాదంతో నో డ్రగ్స్ నో బెట్టింగ్స్ అంటూ ఎల్బీ స్టేడియంలో ఏప్రిల్ 27వ నుంచి నిన్నటి వరకు టీ20 ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథులుగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్లు హాజరై మొదటి బహుమతికి 5,55,555, రెండో బహుమతి 3,33,333, బెస్ట్ ప్లేయర్కి ఎలక్ట్రిక్ స్కూటీ, బెస్ట్ బౌలర్కి స్మార్ట్ టీవీ, ఇతర ప్లేయర్లకి బహుమతులు అందజేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్కు హాని తలపెట్టాలని చూసేవారికి తగిన రీతిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. సాయుధ దళాలతో కలిసి దేశ సరిహద్దులను కాపాడడం ఒక రక్షణ మంత్రిగా తన బాధ్యత అని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పహల్గాం దాడికి సముచితమైన ప్రతిచర్యను కేంద్రం తీసుకుంటుందని తెలిపారు. పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డ వారిని, కుట్రకు పాల్పడ్డ వారిని ఎక్కడున్నా వెతికి పట్టుకుంటామని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ పనితీరు, పట్టుదల గురించి అందరికీ తెలుసన్న రాజ్నాథ్ ఆయన నాయకత్వంలో ప్రజలు కోరుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుందని హామీ ఇచ్చారు. प्रधानमंत्री नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं, उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित, जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में, उससे भी आप अच्छी तरह से। मैं आपको आश्वस्त करना चाहता हूं, प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा होकर रहे।
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ప్రతీకారం కోసం చూస్తున్న భారత్ ఆయుధాలను సిద్దం చేసుకుంటోంది. యుద్ద వాతావరణం నెలకొన్న వేళ పాక్కు బుద్ది చెప్పేందుకు స్వల్ప శ్రేణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను భారత్ రెడీ చేస్తోంది. తాజాగా ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్లు, చాపర్స్, డ్రోన్లను ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న ఇగ్లా-ఎస్ క్షిపణులను సిద్దం చేస్తుంది. పాకిస్తాన్తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్న భారత్ తన ఆయుధ వ్యవస్థను సిద్దం చేస్తోంది. ఈ పరిణామాల వేళ సంక్షోభ సమయంలో వాడేందుకు వీలుగా స్వల్ప శ్రేణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సిద్దం చేసుకుంటోంది. ఈ మేరకు రష్యా నుంచి కొనుగోలు చేసిన ఇగ్లా-ఎస్ క్షిపణులను భారత సైన్యం రెడీ చేసింది. కొన్నాళ్ల క్రితమే భారత్ వీటిని దిగుమతి చేసుకుంది. ఇవి వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ కిందకు వస్తాయి. సైనిక దళాలకు ప్రభుత్వం ఇచ్చిన ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ పవర్స్ ను వాడి వీటిని కొనుగోలు చేశారు. వాస్తవానికి కొన్ని వారాల క్రితమే ఇవి భారత్కు చేరుకున్నాయి. ప్రస్తుతం సంక్షోభం తలెత్తడంతో ప్రత్యర్థులకు సమాధానం ఇచ్చేందుకు వీటిని సైన్యం సిద్దం చేస్తోంది. ఈ స్వల్ప శ్రేణి క్షిపణులతో యుద్ద విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ధ్వంసం చేయవచ్చు. దాదాపు 260 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని రష్యా నుంచి కొనుగోలు చేశారు. ముఖ్యంగా పశ్చిమ సెక్టార్లో సరిహద్దుల వద్ద వాడేందుకు ఈ క్షిపణులు అత్యంత అనువుగా ఉంటాయి. భారత వాయుసేన అమ్ముల పొదిలో కూడా ఇవి ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ కింద ఇటీవల కాలంలో భారత్ ఆయుధాల విడిభాగాలు వంటివి కూడా దిగుమతి చేసుకుంటోంది. దళాలను యుద్ద సన్నద్దతగా ఉంచడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. తాజాగా 48 లాంచర్లు, 90 ఇగ్లా-ఎస్ క్షిపణుల కోసం సైన్యం టెండర్ విడుదల చేసింది. వీటిని ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ కిందే కొనుగోలు చేయనున్నాయి. వీటితో పాటు కొత్త తరం ఇగ్లాలపై కూడా దృష్టి పెట్టారు. వీటికి లేజర్ బీమ్ రైడింగ్ సామర్థ్యం కూడా ఉంది. 1990 నుంచి ఇగ్లాను భారత సైన్యం వినియోగిస్తోంది. దేశీయంగా ఉన్న సంస్థలు వీటిల్లో మార్పుతో ఇగ్లా-ఎస్ వర్షన్ సిద్దం చేశాయి. పాక్ సైన్యం పలు రకాల డ్రోన్లు, యుఏవీలు వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇగ్లా-ఎస్ క్షిపణుల అవసరం భారత్కు ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు మన దళాలు దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్డిక్షన్ సిస్టమ్ ను కూడా భారత్ మోహరించనుంది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ నైపుణ్యం అతన్ని ఓ పెద్ద వేదికపై నిర్భయంగా క్రికెట్ ఆడటానికి దోహదపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం ఈ బీహార్ పుత్రుడు ఎంతగానో కష్టపడ్డాడని ప్రశంసించారు. బీహార్ సమస్తీపూర్కు చెందిన 14 ఏళ్ల సూర్యవంశీ ఇటీవల ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బీహార్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని వైభవ్ ఆటను ప్రస్తావించారు. వైభవ్ తన ప్రతిభను ముందుకు తీసుకురావడానికి వివిధ స్థాయిల్లో అనేక మ్యాచ్లు ఆడినట్టు చెప్పారు. వీలైనంత ఎక్కువ పోటీల్లో పాల్గొనడం చాలా ముఖ్యమన్నారు. భారత అథ్లెట్లకు కొత్త క్రీడలు ఆడటానికి అవకాశం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు ప్రధాని మోదీ తెలిపారు. అందుకే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో గట్కా, ఖోఖో, మల్ఖంబ్ యోగాసనాలు చేర్చినట్టు చెప్పారు. చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చేసిన చాలా తప్పిదాల్లో తన ప్రమేయం లేకున్నా ప్రతి తప్పిదానికి సంతోషంగా బాధ్యత వహిస్తానని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గత నెల అమెరికాలో పర్యటించిన ఆయన బ్రౌన్ యూనివర్సిటీలో వాట్సన్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులతో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోను వాట్సన్ ఇన్స్టిట్యూట్ తాజాగా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. భారత్లో 1984లో జరిగిన దాడులు, సిక్కు వర్గీయులతో కాంగ్రెస్ సంబంధాలపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు రాహుల్ ఈ మేరకు సమాధానమిచ్చారు. 1980ల నాటి కాలంలో జరిగింది తప్పు అని తాను బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. సిక్కులపై జరిగిన దాడులు కాంగ్రెస్ తప్పిదమే అని రాహుల్ అంగీకరిస్తే జగదీష్ టైట్లర్, కమల్నాథ్, శామ్ పిట్రోడాలను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది. జనగణనతో పాటే కులగణన చేపట్టనున్నట్టు ఇటీవల కేంద్రం చేసిన ప్రకటనను వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ స్వాగతించారు. ప్రజల నుంచి బలమైన డిమాండ్, ఈ లక్ష్యానికి మద్దతు ఇచ్చిన వారి నిరంతర ప్రయత్నాల తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కులగణనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ తన సోదరుడు రాహుల్ గాంధీ అందుకు అనుకూలంగా మాట్లాడుతూనే ఉన్నారని చెప్పారు. వైనాడ్ పర్యటనలో ఉన్న ప్రియాంక కేంద్ర ప్రకటనపై ఈ మేరకు స్పందించారు. ఈ అంశంపై దృఢంగా నిలబడినందుకు పార్లమెంట్లో ఆయనను ఎగతాళి చేశారని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితో కులగణన అంశంపై కేంద్రంలో మార్పు వచ్చిందని ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఖచ్చితమైన డేటాను సేకరించడం ద్వారా కులగణనను సక్రమంగా నిర్వహిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న రఫేల్ యుద్ద విమానాలకు నిమ్మకాయలు పచ్చిమిర్చి కట్టి వైమానిక స్థావరాల్లోని హ్యాంగర్లలో ఖాళీగా ఉంచారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ విమర్శించారు. బొమ్మ యుద్ద విమానాన్ని చూపిస్తూ ఆయన ఈ విమర్శ చేశారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆయుధాల సమర్థ వినియోగంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. దేశంలో ఉగ్రవాద ఘటనలు పెరిగిపోయాయని, ఈ కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో యువత ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా వేటాడతామని చెబుతూ రఫేల్ యుద్ద విమానాలకు నిమ్మకాయలు పచ్చిమిర్చి కట్టి వైమానిక స్థావరాల్లోని హ్యాంగర్లలో పార్క్ చేశారని ఎద్దేవా చేశారు.